లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ సెంటిమెంట్లు రగల్చి పనిలో పడ్డారు గులాబీ పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను సుట్టపోయిన చదంగంగా మారిన బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికల్లో గెలిచి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నారు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలో తమకు బాగా అచ్చి వచ్చిన తెలంగాణ సెంటిమెంట్లను రగల్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ పార్టీలోని తెలంగాణ పదాన్ని తొలగించి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ కోసం ప్రయత్నించడమే ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు స్వర్గం, ఇప్పుడు నరకం అన్నట్టు. తెలంగాణలో తాము అధికారంలో ఉన్నప్పుడు స్వర్గంలా మార్చామని, ఇప్పుడు కాంగ్రెస్ రాకతో నరకంగా మారిందని పేర్కొంటున్నారు గులాబీ ఫాదర్ అండ్ సన్. తమను ఎన్నికల్లో గెలిపించకపోతే తెలంగాణ ఉండదు అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఒక రకంగా తెలంగాణ ప్రజలను భయపడుతున్నారు. తండ్రి కొడుకులిద్దరూ ఇప్పుడు ఇదే స్ట్రాటజీ అవలంబిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించకపోతే హైదరాబాద్ ను యూటీ చేస్తారని పేర్కొంటున్నారు. తమకు 12 సీట్లు ఇస్తే యూటీ కాకుండా అడ్డుకుంటామని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇక రాజకీయ అవసరం కోసం హైదరాబాద్ యూటీ అంశాన్ని కేటీఆర్ తెరపైకి తెస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ నేతలతో ఉమ్మడి రాజధాని అనే డిమాండ్ను కూడా తెప్పించి కాస్త సెంటిమెంట్ రేపే ప్రయత్నం చేశారు. అయితే అది వర్కౌట్ కాలేదు. తాజాగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ గోదావరిని మోదీ ఎత్తుకుపోతారంట అనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. అంటే తాను ముఖ్యమంత్రిగా లేకపోవడంతో తెలంగాణలో తాగునీటికి గోస వచ్చిందని బెదిరిస్తున్నారు. మొత్తంగా తాము లేకపోతే తెలంగాణ ఉండదు అన్నట్లు సీన్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు తండ్రి కొడుకులు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది అని గ్రహించారు కేసీఆర్, కేటీఆర్. ఈ నేపథ్యంలోనే తమకు బాగా కలిసి వచ్చిన తెలంగాణ సెంటిమెంట్లను మళ్లీ తెరపైకి తెస్తున్నా ప్రజలను భయపడుతున్నారు. మరోవైపు సర్వేలు బీఆర్ఎస్ కు పెద్దగా స్కోప్ లేదని పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో కనీసం గుర్తించదగిన సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ వ్యూహం ఎంత వర్కౌట్ అవుతుందో కానీ 10 ఏళ్ల పరిపాలన తర్వాత 4 నెలల్లోనే ఇలాంటి సమస్యలు వచ్చాయంటే 10 ఏళ్లలో గులాబీ పాలకులు ఏమీ చేయలేదని విపక్షాలు కౌంటర్ అటాక్ చేస్తున్నాయి.